చెప్పగలుగుతాం. అయితే మన తెలంగాణ రాష్ట్రంలో మనం చూసుకుంటే ఏంది అని అంటే బీజేపీ పార్టీ చాలా మంది ఏమని మాట్లాడుతున్నారంటే బీజేపీ పార్టీ ఒక మతం పార్టీ అన్నట్టు చాలా మంది మాట్లాడుతున్నారు. దానిపైన మీ అభిప్రాయం ఏందన్న? సరే. హ్మ్. బీజేపీ ఎప్పుడూ మత పార్టీ కాదు. హ్మ్. ఈరోజు చూసుకో, మరి నరేంద్ర మోడీ వచ్చి మూడోసారి అయింది. హ్మ్. మరి దేశంలో ఎక్కడన్నా మతపరమైన ఘర్షణలు జరిగినదా? హ్మ్. ఒక్కసారి పరిశీలించండి. హ్మ్. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ వాళ్ళు ఎంతసేపు బీజేపీని మతం అనుకొని హ్మ్. ఆ ముస్లింల సమాజాన్ని ఇంకా నాశనం చేస్తున్నారు. ఆ సమాజానికి ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది. హ్మ్. అంటే బీజేపీ మత పార్టీ మిమ్మల్ని కరుస్తుంది, అది కూలి రకం తింటుంది అని వాళ్ళని ఒక భయభ్రాంతులను చేసి హ్మ్. వాళ్ళని ఎప్పుడు ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటుంది. కానీ హ్మ్. ఈరోజు హ్మ్. హిందూ సమాజం కన్నా చాలా వెనుకబడ్డది ముస్లిం సమాజం అన్నాడు. వాళ్ళకి సరైన అక్షరాస్యత లేదు. హ్మ్. మరి సంతానం ఎక్కువ కనుక్కోవడం వల్ల కూడా వాళ్ళకి కొన్ని ఇబ్బందులు, వాళ్ళని చదువులు సరిగా లేపక్క హ్మ్. వాళ్ళు చాలా బీదరికంలో ఉన్నారంటే ఆ సమాజమే ఉంది. హ్మ్. అంటే కారణము వాళ్ళు వెనుకబాటుకు కారణము ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వమే, కాంగ్రెసే. హ్మ్.